నా పేరు లోకేష్, అనంతపురే. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన దానికి రీజన్ ఏమంటే, మొన్న బీజేపీ తరఫున మన ధర్మవరం కాన్స్టిట్యున్సీలో బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా ఎమ్మెల్యే అభ్యర్థిగా. దానిపైన ఒక భాస్కర్ నాయుడు అని చెప్పేసి ఒక అతను ఒక బ్యాడ్ కామెంట్స్ ఉన్నవి లేనివి అని చెప్పేసి మొత్తం అంతా ప్రచారాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇదే ప్రెస్ క్లబ్ లోనే ఇక్కడే జరిగింది. అయితే ఇక్కడ ఎంతవరకు వాస్తవాలు అసత్యాలు ఎన్నున్నాయి, వీళ్ళు అసత్య కుమార్ అంటున్నారు కదా, వీళ్ళ వర్షంలోనే సత్యం ఏది అసత్యం ఏది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఆయన వయసులో భాస్కర్ నాయుడు గారు చాలా పెద్ద మనిషి. రాజకీయం గురించి ఒకటి మాట్లాడితే అతను ఎంతసేపు ఉన్నా రాజకీయము కుటుంబం సపరేట్, రాజకీయం సపరేట్. ఈయన ఆయన కుటుంబాన్ని మధ్యలోకి రాగి రాజకీయం చేస్తున్నాడు. అది ఎంతవరకు సమంజసమో ఆయన వయసుకు ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. ఇది ఒక బ్రీఫ్ హిస్టరీ. అయితే రాజకీయంగా స్టార్ట్ చేసుకుంటే మనము సత్యకుమార్ అనే వ్యక్తి సెంట్రల్లో మంచి ఒక క్యాడర్ ఉన్న వ్యక్తి. సత్యకుమార్ అనే వ్యక్తి ఎన్నో స్టేట్స్కి ఇన్ఛార్జ్గా పనిచేశాడు. ముఖ్యంగా మన ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక స్టేట్లకు కూడా మంచి ఇన్ఛార్జిగా వర్క్ చేశాడు. ఒక మంచి ఫ్రేమ్ ఉన్న వ్యక్తి. ఈరోజు అతను ధర్మవరం కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవగానే లాస్ట్ ఇక గెలుపుకి దగ్గరలో ఉన్నామనంగా వీళ్ళు అన్నెసెసరీ కామెంట్స్ చేయడం, లేనివన్నీ బయటికి లాగడం, ఆ కులాన్ని పెట్టి ఎక్స్పోజ్ చేసి ఇది చేయడం, కుల రాజకీయం లాగా మార్చేస్తున్నారు మొత్తం అంతా. ఇది ఎంతవరకు సమంజసమో ఆయనకు తెలియాలి. ఆయన వెనకాల ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారు అనే విషయం మనకు తెలియదు. ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడుకుంటూ వస్తే మనము ఫస్ట్ ఈయన ఏం మాట్లాడారంటే, మన భాస్కర్ నాయుడు గారు ఇతను అసలు యాదవుడే కాదు అన్నారు. యాదవుడే కాదు, యాదవుడు అని చెప్పి మనం ఎవరు అక్కడ పోవట్లే కదా. అతను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. నేను ఇక్కడ మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడుతున్నాను, నేను మీకు సేవ చేయడానికి వచ్చా, మీ అభివృద్ధి మొత్తం ధర్మవరం కాన్స్టిట్యున్సీ అంతా మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చాడు. అంతే. నేను యాదవ్ని నాకు టికెట్ ఇచ్చారు అని చెప్పి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. అది ఒక పాయింట్. అయితే ఆయనకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసి చాలా కుల రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏం తీసుకొని ఏం చేస్తున్నారో తెలియదు. అందులోనూ ఈయన ఎంతసేపు ఉన్నా నేను వెంకయ్య నాయుడు గారు బామ్మర్దిని, నాకు చాలా సత్సంబాలు ఉన్నాయి, రాజకీయంగా ఎటువంటి సంబంధాలు లేవు, కానీ బిజినెస్ ప్రకారంగాను ఏమీ లేవు, కేవలం నేను బామర్ది అనే స్టేజ్లో ఉన్నామన్నాడు. అది ఎంతవరకు నిజం అనే విషయం మనకైతే తెలియదు. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన రోజే అతని వెంకయ్య నాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నది. ఆయనకు అంత బంధుత్వం ఉంటే ఆయన ఎందుకు ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు అనేది ఒక క్వశ్చన్. ఫస్ట్కి ఆయనకే నాకు సూటి క్వశ్చన్ ఇది, సూటిగా అడుగుతున్న సమాధానం ఇది. ఈ క్వశ్చన్కి ఆయన సమాధానం ఇచ్చగలిగినా కూడా చాలా మంచిగా ఉంటుంది. అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు సత్యకుమార్ అన్న గారి వాళ్ళ వైఫ్ ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా తీసుకురావడం కోసం ప్రచారానికి తీసుకొచ్చాడు అని చెప్పేసి అది కూడా చాలా పెద్ద తప్పు మాట. అది ప్యాకేజ్ స్టార్, అతను అవతల ప్యాకేజ్ ఇచ్చేసి తీసుకొచ్చాడు అని చెప్పేసి చాలా దారుణమైన మాట అది. మేమైతే ఆ విషయాన్ని ఆ వర్డ్ని నీట్ గా ఖండిస్తున్నాం మా వాస్తవాన్ని. అది ఎంతసేపు అది కరెక్ట్ అయిన పద్ధతే కాదు అసలు. వాళ్ళ వైఫ్ ని తీసుకొచ్చి రాజకీయం చేయడం అంత కరెక్ట్ పద్ధతి కాదు. ఆయనకున్న ఫ్రేమ్ ఆయనకుంది, సత్యకుమార్ అన్న గారికి. ఇంతవరకు ఆ అన్న కూడా ఈ విషయంలో ఎందుకు మాట్లాడుకోకుండా గమ్మునున్నారంటే, ఆయన మాట్లాడితే ఇంకోలాగుంటుంది. ఆ పరిస్థితి వేరే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మిగిలిన వాళ్ళందరూ. ఇప్పుడు గెలుపుకు చాలా దగ్గరగా ఉన్నాము, గెలిచేస్తాము అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అందువలన ఆయనకు డబ్బులు ఇచ్చి, ఇప్పుడు నేను ఆరోపిస్తాను, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి. నెల్లూరులో ఇతను కూడా చాలా మందిని మోసం చేశాడు, చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళందరికీ ఆ పని చేపిస్తా ఈ పని చేపిస్తాను అని చెప్పేసి ఈయన చెప్పాడు. సత్యకుమార్ అని చెప్పలేదు. నాకు అమిత్ షా తెలుసు, నాకు మోదీజీ తెలుసు అనే విషయం సత్యకుమార్ అని ఎక్కడా చెప్పట్లేదు. మోదీజీ గారు ప్లస్ మన అమిత్ షా గారే చెప్తున్నారు, సత్యకుమార్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి, నేను సత్యకుమార్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి అందరికీ తెలుసు. మనకు అందరికీ తెలుసు కదా. మొన్న వచ్చి ధర్మవరంలో మీటింగ్ జరిగింది, అమిత్ షా గారే చెప్తున్నారు, సత్యకుమార్ నాకు చాలా కావాల్సిన వ్యక్తి, నా శ్రేయోభిలాషి, మీరందరూ ఓటేసి గెలిపించండి అని చెప్పేసి ఆయనే వచ్చి, సమీక్ష గారే వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఆయన చెప్తున్నారు. ఇక్కడ అంత గొప్ప వ్యక్తి సత్యకుమార్ అన్న. ఇప్పుడు సత్యకుమార్ అన్న గారు గెలవడం వల్ల ఇప్పుడు ధర్మవరం కాన్స్టిట్యున్సీలో గెలిచిన తర్వాత జరిగే అభివృద్ధి ఎవరి ఊహకు కూడా అందదు. ఆ రోజు అందరూ తల వంచుకోవాల్సి ఉంటుంది.
ఎవరు క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఈ రామ్మోహన్ నాయుడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, చాలా మంది చాలా ఇది చేస్తున్నారు అనమాట. ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా అపోజిషన్ ఇంకా కొద్దిమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కావచ్చు ఎవ్వరు ఏమీ మాట్లాడడానికి ఉండదు. గెలిచిన తర్వాత అభివృద్ధి చూస్తే అట్లా ఉంటది, అందరూ సపోర్ట్ చేసి తీరాల్సిందే అవుతుంది అనమాట. వాళ్ళకు కూడా ప్రజలు కూడా ఎవరిని నమ్మరు. ఇప్పుడు కుల వివక్షత పెట్టి వీళ్ళంతా సపరేట్ చేసి చేస్తున్నారు కదా అపోజిషన్స్ కానీ, ప్లస్ ఇక్కడ ఇంకా మన ఈ రామ్మోహన్ నాయుడు కానీ, వీళ్ళంతా కులానికి సంబంధం లేకోకుండా సత్యకుమార్ యాదవ్ గారు రోడ్లో అడుగు పెట్టారు. ఏ స్ట్రీట్ లో అడుగు పెడితే ఆ స్ట్రీట్ లో కుల వివక్షత లేకుండా ముస్లిమ్స్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, కమ్మ కాప అంత ఏ కులం అనేది లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరూ వచ్చి సత్యకుమార్ గారికి మద్దతు ఇస్తూ భారీ ఎత్తున, మళ్ళీ మామూలుగా కాదు భారీ ఎత్తున సత్యకుమార్ అన్న గారికి మంచి సపోర్ట్ ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. అందరిలాగా పెయిడ్ అంటే అమౌంట్ ఇచ్చి పిలిపించుకునే ఆ టైప్ కాదు, స్వచ్ఛందంగా వస్తున్నారు అనమాట. మేము ప్రతిరోజు మేము ఒక కార్యకర్తగా మేము కూడా అన్నతో పాటు నడుస్తున్నాం కదా, మాకు తెలుస్తుంది. వాళ్ళకి భోజనాలు ఒకటి పెడతాం కదప్ప, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు వాలంటరీగా వచ్చి అన్న వెనకాల నడిపిస్తూ ప్రతి ఒక్క రోజు ప్రోగ్రామ్ ని జయప్రదం చేస్తున్నారు. అంత బాగా నడుస్తుంది. ఇప్పుడు ఈ దీంట్లో ఇంత బాగా నడుస్తున్నది, వీళ్ళ ప్రతిపక్షాలు ప్లస్ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా పుట్టుకొస్తున్నారంటే ఇక గెలిచేస్తాడబ్బా ఎట్లా తిరిగి తొక్కాలని చెప్పేసి కులం పెడుతున్నారు. కులంతో పాటు ఇంకా ఈ అక్రమ సంబంధాలు పెట్టడము, కుటుంబాన్ని విడదీసి మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. గెలుస్తారనేది విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన అంత మెరుపు వేగంతో వస్తున్నారు అనమాట. ఇది ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లో సత్యకుమార్ అంటే ఇంకా వస్తున్నాళ్ళు చూసుకుందాం లేని ఆలోచనలో ఉన్నారు. తీరా మన ప్రోగ్రాం జరిగే కొద్దీ ప్రజల్లో వచ్చే స్పందనని చూస్తూ వీళ్ళు ఓర్వలేక అనవసరమైన కామెంట్స్ అంతా చేస్తూ రచ్చ చేస్తున్నారు అన్నమాట.